బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో భారీ చోరీ జరిగింది. పాడు మార్కెట్ లో జర్గిష్ జ్యువెలరీ షాప్ పైన ఉన్న బంగారు ఆభరణాల తయారీ కేంద్రంలో గురువారం రాత్రి దుండగుడు చెరబట్టాడు. సుమారు 16.5 తులాల బంగారు నగలను అపహరించినట్లు బాధితుడు షేక్ మహసిన్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న దొంగ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అటు జ్యువెలరీ షాప్ లో కూడా దొంగతనానికి పాల్పడిన అటు దొంగనైతే గుర్తించినట్టు తెలుస్తుంది. సో సుమారుగా ఎంత మొత్తంలో దొంగతనాన్ని చేశాడో అప్డేట్స్ ఏంటి? గోల్డ్ రేట్లు విపరీతంగా పెరగడం, ఇటు గోల్డ్ దొంగతనాలు జరుగుతున్నాయి, ఇటు మరోవైపు చైన్ స్నాచింగ్ కూడా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. సో ఇదే తరహాలో సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లోని ఓ షాప్, జ్యువెలరీ షాప్ లో ఓ వ్యక్తి అర్ధరాత్రి 21వ తేదీన రాత్రి 11 గంటలకు తన దుకాణాన్ని మూసివేసిన అనంతరం తెల్లారి షట్టర్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో దొంగతనం జరిగినట్లు కూడా గుర్తించాడు. అయితే ఇక్కడ దొంగకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ లో, షాపు సమీపంలోని సీసీ ఫుటేజ్ లో కూడా అతను వచ్చినటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. షట్టర్ తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డట్లు కూడా ఆయన గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మొత్తం ఇందులో 16 తులాల గోల్డ్ చోరీకి గురైనట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఆ షాప్ లో పనిచేసే వ్యక్తి లేదంటే వారికి పరిచయం ఉన్న వ్యక్తితోనే ఈ దొంగతనం పాల్పడ్డట్లు కూడా అనుమానిస్తున్న నేపథ్యంలో అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇందులో చోరీకి గురైనటువంటి ఆభరణాల వివరాలు అవన్నీ కూడా పోలీసులకు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. సో దీనిపైన ఇంకా సీసీ కెమెరా ఆధారంగా అతను పనిచేసే వ్యక్త లేదంటే ఇతర వ్యక్త, సమీపంలో ఉండే వ్యక్త అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో ఓవరాల్ గా బంగారం రేట్లు పెరగడము, ఇటు చైన్ స్నాచింగ్ ఘటనలు, దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా బంగారు షాప్ల యజమానులకు సూచనలు చేస్తున్నారు. భారీగా బంగారు నిల్వలు ఒకవేళ ఉంటే సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. సో మహిళలు బయటికి వెళ్తున్న నేపథ్యంలో ఆభరణాలు వేసుకుని వెళ్తే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఘటన పైన నిందితుడిని ఇప్పటికీ గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. తెలిసిన వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అఖిల, సాగర్, ఏదైతే అటు సీసీటీవీ ఫుటేజ్ లో వ్యక్తి వెళ్ళడం కూడా చూస్తున్నామో, ఎలాంటి మాస్క్ కానీ ఏమీ లేకుండా కూడా క్లియర్ గా వెళ్తున్నాడు. సో దీన్ని బట్టి ఆ షాప్ యజమాని కూడా అతను ఎవరనేది ఏమైనా గుర్తించారా? అసలు షాప్ యజమానులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు షాప్ యజమాని అంటే అక్కడ ఉన్నటువంటి సమీపంలో తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో పోలీసులు కొన్ని వివరాలు ఇచ్చారు. దాని ఆధారంగానే సీసీ కెమెరాను పరిశీలించగా వ్యక్తిని గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. తనకి పరిచయం ఉన్న వ్యక్తి అయితే కాదని ఫిర్యాదుదారుడు షాపు యజమాని చెప్పినట్లు కూడా తెలుస్తుంది. స్థానికంగా ఇతర షాపులలో పనిచేసే వ్యక్తి లేదంటే రెగ్యులర్ గా దొంగతనాలకు పాల్పడే వ్యక్తి అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దర్యాప్తు అనంతరం దీనిపైన కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఓకే సాగర్, అయితే వరుస దొంగతనాలు అయితే భారీగా జరుగుతున్నాయి, దృశ్యాలు మనం చూస్తున్నాము. అటు చైన్ స్నాచింగ్లు కూడా భారీగా పాల్పడుతున్నారు. సో నిందితులంతా ఇక్కడి వారైనా ఏమన్నా అంతర్రాష్ట్ర దొంగలు ముఠాలు కూడా కొన్ని హల్చల్ చేస్తున్నట్టయితే పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. మరి వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? అటు లేడీస్ కానివ్వండి, ఆ షాప్ యజమానులకు కానివ్వండి. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఇంటి దొంగతనాలు, బంగారు ఆభరణాలు అంటే తాళం చేసినటువంటి ఇళ్లనే టార్గెట్ గా చేస్తూ కొన్ని ముఠాలు, అంతర్రాష్ట్ర ముఠాలు ఈ విధంగా దొంగతనాలకు పాల్పడ్డట్లు కూడా తెలుసు. మనం చూసాం ఈ మధ్య కాలంలో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో, మేడిపల్లి, ఇటు పర్వతాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు 10 నుంచి 15 ఇళ్లలో వరుసగా దొంగతనాలు జరిగినాయి. భారీగా బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. మరోవైపు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఒకే ఘటనలో 3 చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. సో ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్న వారు అంతర్రాష్ట్ర ముఠాలుగానే పోలీసులు గుర్తించారు. వారి కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బంగారం రేట్లు రోజు రోజుకి లక్షల రూపాయలు పెరుగుతుంది. తులం ఇప్పటికే 1,50,000 మార్కును కూడా దాటిన నేపథ్యంలో బంగారు ఆభరణాలు పెరుగుతున్న నేపథ్యంలో జ్యువెలరీ షాప్ల యజమానులు ఇంట్లో బంగారు నిల్వలు ఉంటే లాకర్స్ లో పెట్టుకోవడం, లేదంటే గోల్డ్ షాప్ యజమానులు ఖచ్చితంగా సెక్యూరిటీని, భద్రతను ఏర్పాటు చేసుకోవాలి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
తీసుకోవాలని చెప్తున్నారు. ఒంటరి మహిళలు బయటికి వెళ్తే ఆభరణాలతో ఖచ్చితంగా మరికొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు, గోల్డ్ షాప్ లో కూడా ఈ తరహా దొంగతనాలు అనేది పెరిగినాయి, దోపిడీలు అనేవి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొంత భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి. ప్రజలకు కూడా మరికొన్ని ముందు జాగ్రత్తలు, జ్యువెలరీ షాప్ యజమానులకు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కూడా భారీ మొత్తంలో బంగారం చోరీకి గురవడం కలకలం రేపుందనే చెప్పాలి. ఒక పక్కనైతే బంగారం రేట్లు అయితే ఆకాశాన్ని అంటడంతో ఒక పక్క చైన్ స్నాచింగ్లు కానివ్వండి, జ్యువెలరీ షాప్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. దీంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు అయితే అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, ఒంటరిగా వెళ్లే మహిళలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు.